వైశ్య సామాజిక వర్గంతో చివాట్లు పెట్టించుకున్న వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరత్రాం నేడు సెట్టిబల్స సామాజిక వర్గంతోనూ చీత్కారం ఎదుర్కొంటున్నారని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి ఎద్దేవా చేశారు. 40వ డివిజన్లో వైసీపీలో జరుగుతున్న చేరికలపై నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి విమర్శలు చేశారు. తుమ్మలవులోని వివి గార్డెన్స్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకువచ్చి 500 రూపాయల చొప్పున ఇచ్చి కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారని ఆరోపించారు. 40వ డివిజన్ టీడీపీకి కంచుకోటగా ఉందని, స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీని వీడే పరిస్థితి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల్లో నిరంతరం ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డిగ గోపాలకృష్ణ, సింహ వెంకటేష్, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. డబ్బులు ఇస్తున్నా మీటింగ్కి రండి అని అన్నారట. అక్కడికి వెళ్ళాక కండువా మార్చడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ అది అడిగాను, అదేటమ్మా కండువా మార్చుతున్నా మీకు తెలుసా అంటే నాకు అవి ఏం చెప్పలేదని అన్నారు. తీశారు కదా, రాజకీయ పార్టీలు కులాల మీద ఆధారపడడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిన్ననే చూస్తే వైశ్యుల మీద వారందరూ కూడా చేదరించుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి 2-3 నెలల క్రితం జరిగినటువంటి గొడవని 40 వార్డు ఏదైతే ఉందో, ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళు వాళ్ళకి ఆధిపత్య పోరులో జరిగినటువంటి వివాదాల మధ్య వైసీపీ నేతలు ఎంటర్ అయ్యి దీన్ని రాజకీయం చేయడం చాలా బాధాకరం. మరి ఈ రోజున 40 వార్డులో జాయినింగ్ అని చెప్పి మరి ఎంత దారుణం అంటే, అది 40 వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఎప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, గతం నుంచి తెలుగుదేశం ఎంత బలంగా ఉంది, ఈనాడు అంతకన్నా కూడా బలంగా ఉంది. ఆదిరెడ్డి భాస్కర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు ప్రజలకి. ఎప్పుడు అనేకమైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, వాటిలో కాలువలు కానీ, రోడ్లు కానీ, సంబంధించి ఏ విధమైనటువంటి, అలాగే విద్యకు సంబంధించి కానీ, గుళ్ళకి సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే ఆయన మరి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేస్తూ, అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పరిష్కారం చేస్తూ అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి అయినా అందుబాటులో ఉన్నారు. ప్రజలందరూ అక్కడ ప్రజలకే కాకుండా కార్యకర్తలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ ఏదో చిన్న దాన్ని అబోధ కల్పనలు చేస్తూ ఈ రోజున 40 వార్డులు ఎవరు లేక 40 డివిజన్లో ప్రవేశించాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఏదో చేయాలని చెప్పి, ఆ సామాజిక వర్గాన్ని ఏదో చేయాలని ఒక పెద్ద ఆయన్ని కూడా ఎక్కడి నుంచో బయట నుంచి ఆయన్ని తప్పుదారి పట్టించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి, ఆయన స్థాయిని దిగజార్చి ఇక్కడ తీసుకొచ్చి, నిజంగా ఆయన అంటే మాకు చాలా గౌరవం బోస్ గారు అంటే, అలాంటి వ్యక్తిని కూడా తీసుకురావడం అనేది నిజంగా మాకు బాధ అనిపించింది. తీసుకొచ్చి ఏం చేశారు మీరు? 40 వార్డు నుంచి ఎవరిని తీసుకెళ్ళగలిగారు? 36వ వార్డులోకి వెళ్ళి స్లమ్ ఏరియాల నుంచి పార్టీ మీటింగ్ ఉందని చెప్పి ఆడవాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఏ మీటింగ్కో తెలియక వచ్చి ఇక్కడికి వచ్చి తీరా మీ పార్టీ జెండా చూసేసరికి వాళ్ళు వెంటనే ఆశ్చర్యంతో వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని బతిమాలకుని మీరు నిలబెట్టుకుంటున్నారు. అలాగే మరి కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలను కూడా మీరు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసే వెంటనే ఇందాక కొంతమంది అక్కడ ఆపారు, మీరు ఎందుకు వచ్చారా ఏంటి అని చెప్పి వాళ్ళు ఆపారట. ఆపినప్పుడు వాళ్ళు ఏమన్నా మాకు తెలియదు, వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చామండి అని అంటే, మేము అంతలో చూసి వద్దండి వదిలేయండి, అలాంటి వాళ్ళు పాపం మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని చెప్పి పిల్లల్ని వదిలేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇటువంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ప్రజలకు సేవ చేయండి, మంచి చేయండి.